నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో ఎంతో మేలు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి. దేశ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. హర్ఘర్ తిరంగా ర్యాలీ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. కాళ్ల మండలం సీసల్లో గంజాయి ముఠా అరెస్ట్. 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్న ఆకివీడు సీఐ కాళీచరణ్. భీమవరం డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ జయంతి కార్యక్రమం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో ఎంతో మేలు అని, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 13 వాహనాలను బుధవారం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు ఈ సేవలను ప్రత్యేకంగా వినియోగించుకోవాలన్నారు. 102 నెంబర్కు ఫోన్ చేసి తల్లి బిడ్డ సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాకు 13 వాహనాలు కేటాయించగా భీమవరంలో 10 వాహనాలు, 3 వాహనాలు జిల్లాలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షిత రవాణా సేవలు అందించనున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ డైరెక్టర్లు, వైద్యులు, వైద్య శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి పెద్ద పీట వేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలనే ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా మన జిల్లాకి 13 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇవ్వడం జరిగింది. దాని వలన వచ్చే ఉపయోగాలు ఏమిటంటే, ఒక తల్లి డెలివరీ రావడానికి, గ్రామ ప్రాంతం నుంచి రావడానికి నొప్పులు వచ్చినాయని తెలిస్తే కంగారు పడి ఆటోల మీద, మోటార్ సైకిల్ మీద వస్తే ప్రమాదం జరుగుద్ది తల్లికి బిడ్డకి అనే ఆలోచన చేసి, ఆ తల్లి డెలివరీ టైం వచ్చిందని 102 గాని 4 గాని ఫోన్ చేస్తే వెంటనే ఆ వెహికల్ వెళ్లి ఆ తల్లిని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి సురక్షితంగా ఆ తల్లి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా ఈ వెహికల్ తీసుకెళ్లి ఇంటికాడ దింపడం జరుగుతుంది. దీని వలన దారిలో ప్రమాదాలు తల్లి బిడ్డకి ఎక్కడ జరగకోకుండా ఉండాలనే ఆలోచనతోటి మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది అందరూ ఉపయోగించుకోండి. హెచ్ఐవి చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. గతంతో పోలిస్తే చాలా కంట్రోల్లోకి వచ్చింది. దీని మీద అవగాహన చేయాలని 2 నెలల్లో ప్రోగ్రాం పెట్టి కళాకారులతోటి గ్రామ ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ హెచ్ఐవి వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి, దాన్ని ఎలా తొలగించుకోవాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచనతోటి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసింది. ఈ 2 కార్యక్రమాలు ఈ రోజు కలెక్టర్ మేడం గారు, మా ఎన్డీఏ కూటమి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, డిఎంహెచ్ఓ గారు పెద్దల సమక్షంలో ఈ 2 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ధ్యేయం ఒక్కటే, అందరూ బాగుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. దానికోసమే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి అని పెట్టి పేదవారికి వైద్యం జరిగితే వాళ్ళు పే చేసుకోలేకపోతే కోట్లాది రూపాయలు ఇస్తున్నారు. మన నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 8,000 కోట్లు, 800 కోట్లు మేము ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలనే దానికోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పి. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో అన్ని జిల్లాలకు వెళ్ళి అందులో భాగంగా మన జిల్లాకి 13 వెహికల్స్ అలాట్ అయ్యాయి. ఈ వెహికల్స్ తల్లులు, మదర్స్, ప్రెగ్నెంట్ విమెన్ మోర్టాలిటీ లేకుండా, అలాగే చిన్నపిల్లల్ని మరణాలు తగ్గించడానికి, గర్భిణీల మరణాలు తగ్గించడానికి ఈ వెహికల్స్ ని ప్రభుత్వం ఎంతో ముందు చూపుతోటి వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో ఫెసిలిటీస్ తోటి ఇవన్నీ కూడా తల్లులు పిల్లలకి ఏదైనా అవసరమైనప్పుడు హాస్పిటల్ ప్రీనాటల్ విజిట్స్, పోస్ట్ నాటల్ విజిట్స్ అన్ని కూడా ఈ వెహికల్స్ ఉపయోగించుకుని 102 కానీ 108 కానీ కాల్ చేస్తే వారికి ఆ వెహికల్ వస్తుంది. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ విజిట్ తర్వాత వెనక్కి తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ సర్వీసెస్ అన్నింటినీ కూడా గర్భిణీ స్త్రీలు, పిల్లల తల్లులు అందరినీ కూడా చక్కగా ఉపయోగించుకుని సర్వీసెస్ వల్ల మంచి ఆరోగ్యం, ఒక ఆరోగ్యవంతమైన సొసైటీని క్రియేట్ చేసుకోవడానికి తోడ్పడతాయని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ సైడ్ నుంచి కూడా ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఈ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేయడానికి మన వంతు మనం కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. హెచ్ఐవి ఎయిడ్స్ ఇంటెన్సివ్ ఐఈసీ క్యాంపెయిన్ ఈ రోజు మొదలు పెట్టి 2 నెలల పాటు జిల్లాలో
హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ, దాని వల్ల వచ్చే అపోహలు, భయాలు వీటన్నిటిని తొలగించడానికి, ఎయిడ్స్ బారి పడకుండా యువతి యువకులు సమాజంలో ఏ విధంగా రక్షణ తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ కళాజాత బృందాలు, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ గ్రౌండ్ స్టాఫ్ అందరూ కూడా విస్తృతంగా ఈ 2 నెలలు కూడా పర్యటించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తారు. హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చింది అంటే వాళ్ళని ఒక సమాజం నుంచి దూరం చేయడం, వారికి అందివ్వాల్సిన సర్వీసెస్ ని సరిగ్గా అందివ్వకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా సొసైటీలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రివెన్షన్ కి ఈ యొక్క క్యాంపెయిన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు పట్టుబడుతున్నటువంటి మరి హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటి చక్కగా కార్యక్రమాలపై అవగాహన తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈనాడు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగ సమర్పణలో కళాజాత కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి హెచ్ఐవి ఎయిడ్స్ కు ఎలా వస్తుంది, ఎలా రాదు అనేటువంటి మరి విషయాలు ప్రతి ఒక్క ప్రజలకు అవగాహన అయ్యే విధంగా మరి దేశ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నుండి ప్రకాశం చౌక్ వరకు కొనసాగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ స్ఫూర్తి పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా నేడు హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి, జాతీయ స్ఫూర్తి పెంపొందించుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. హర్ ఘర్ తిరంగా ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, కంతేటి వెంకటరాజు, సివి రామన్ పాఠశాల విద్యార్థులు, రెవెన్యూ, మున్సిపల్, సచివాలయాల సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా ప్రజలు, యువత, విద్యార్థులు, ఎస్ఎస్జి ఉమెన్, ఎన్జిఓస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఎంప్లాయీస్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున దేశం, రాష్ట్ర అభివృద్ధిలో మేమందరూ భాగస్వాములు అవుతామని చెప్పేసి నినదిస్తూ ఈ 5 రోజులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడానికి సంకల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు తెలంగాణ యాత్ర విద్యార్థుల్ని, మహిళల్ని, అధికారుల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుని ఈ రోజు తెలంగాణ ర్యాలీతో ప్రారంభం అవుతా ఉంది. వీటితో పాటు అనేక కార్యక్రమాల్ని ప్రజల్ని ఉత్తేజితం చేసి ఈ మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ అభివృద్ధిలోను, రాష్ట్ర అభివృద్ధిలోను మేము భాగస్వాములు అవుతున్నాము అని చెప్పేసి నిలదీస్తూ వారిని ఉత్తేజపరచడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామ శివార్లోని డంపింగ్ యార్డ్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 3 కేజీల గంజాయి 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కాళ్ల సీఐ కాళీచరణ్ తెలిపారు. ఈ కేసులో A1 ముద్దాయి పవన్ కుమార్ మారేడుమిల్లి ప్రాంతంలో కేజీ గంజాయిని 9,000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి తీసుకొచ్చి మిగిలిన వ్యక్తులకు విక్రయిస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. అనంతరం ఈ గంజాయిని వివిధ గ్రామాల్లో యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి విక్రయిస్తున్న ముఠాపై 4 రోజులుగా నిఘా ఉంచిన పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కాళీచరణ్ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు. ఆకివీడు సర్కిల్ పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు, భీమవరం డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ గంజాయి మీద ఫోకస్ చేయమని, అదేవిధంగా గంజాయి రైడ్స్ని ఎక్కువగా చేయమని, గంజాయిని కంట్రోల్ చేయమని మాకు వచ్చిన ఆదేశాల మేరకు మీ పెట్టిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా వాచ్ వల్ల కాళ్ళ మండలం సీసలి గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద కొంతమంది వ్యక్తులు ఉన్నారని వచ్చిన సమాచారం మీదకు మన కాళ్ళ పోలీసు వారు వెళ్ళినప్పటికీ అక్కడ ఒక 9 మంది వ్యక్తులు ఉండి 2 కేజీల 2.5 కేజీల గంజాయిని వాళ్ళే షేర్స్కి వేసుకుని అమ్ముకోవడానికి సిద్ధపడగా వాళ్ళని ఈఏటర్ సమక్షంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి క్రైమ్ నెంబర్ 172/2026గా కేసు నమోదు చేసి కాల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో మనకి తెలిసింది ఏంటంటే 9 మందిలో మెయిన్ పంజుల పవన్ కుమార్ చక్రం గ్రామస్తుడు. ఇతను మారేడుమిల్లి వెళ్ళి గంజా ఇక్కడ కేజీ 9,000కి కొనుగోలు చేసుకుని వచ్చి ఇక్కడ ఈ ఏదైతే మిగతా 8 మంది ఉన్నారో ఇతనితో ఉన్న గతంలో కూడా వీళ్ళు పరిచయాలు ఉన్నాయి. వీళ్ళు పాలకోడేరు మండలం వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా నరసింహపురం మండలం ఉన్నారు, చక్రం, బొండాడిపేట రకరకాల గ్రామాల నుంచి వచ్చి ఈయన దగ్గర కొనుక్కొని తీసుకెళ్లి ఆ గ్రామాల్లోని ఈ కాల్చుకున్న వాళ్ళకి విక్రయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి 2 కేజీల 2.5 కేజీల గంజాని సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఉన్న 7 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో A1 ఎవరైతే ఉన్నారో పవన్ అన్న అతని మీద గతంలో కూడా అత్తిరి పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఇతని మీద నమోదైంది. అయినా అతను మారకుండా ఇలా చేయడం వల్ల వాచ్ పెట్టి ఇతను అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా పంపిస్తారు. గణిత శాస్త్రవేత్త గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ జయంతి సందర్భంగా గ్రంథాలయ పాలకుల దినోత్సవం భీమవరం వన్టౌన్లోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం నందు బుధవారం నిర్వహించారు. ముందుగా రంగనాథన్ చిత్రపటానికి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు పూలమాల వేసి మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న గ్రంథాలయ వ్యవస్థను ఆధునీకరణ చేసి డాక్యుమెంటేషన్, నియామకం అంటే పంచసూత్రాలతో భారతదేశంలో గ్రంథాలయాలను అభివృద్ది చేయడానికి పాటుపడ్డారని, వారి జయంతిని గ్రంథ పాలకుల దినోత్సవంగా పరిగణించారని అన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ లైబ్రరియన్ అల్లూరి వెంకట నరసింహరాజును సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ది కమిటీ నాయకులు కలిగొట్ల గోపాల్ శర్మ, అల్లు శ్రీనివాస్, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, గ్రంథాలయ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, సోమరాజు, చదవర్లు పాల్గొన్నారు. రంగనాథన్ గారి జయంతి సందర్భంగా మన భారతదేశ వ్యాప్తంగా ఈరోజు గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. మన ఎస్ఆర్ రంగనాథన్ గారు ఈ యొక్క గ్రంథాలయ మన భారతదేశ గ్రంథాలయ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. తమిళనాడులో జన్మించి విశ్వవిద్యాలయానికి అధ్యాపకుడిగా పనిచేసి తద్వారా మరి యొక్క గ్రంథాలయానికి అధ్యాపకుడిగా వచ్చి ఆయన ఏదైతే బెనారస్ విశ్వవిద్యాలయం కానీ ఢిల్లీ విశ్వవిద్యాలయాల్లో కూడా గ్రంథాలయాల కోసం విశేషంగా కృషి చేసి మన భారతదేశానికి ఒక వండి తెచ్చిన నాయకుడైన, అలాగే స్వతంత్ర సమరయోధుడు శ్రీ ఎస్ఆర్ రంగనాథన్ గారు. మరి ఆయన సేవలు మనం అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భావి తరాలకు కూడా మరి ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల వల్లనే ఈరోజు మన భారతదేశంలో గ్రంథాలయ వ్యవస్థ ఎంతో అద్భుతంగా రాణిస్తున్నాయంటే కారణం శ్రీ ఎస్ఆర్ రంగనాథన్ గారు చేసిన విశేషమైన కృషి. ఆయన కృషిని మెచ్చుకుని ఆనాడు ఆయనకు పద్మశ్రీ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి అనుగుణంగా ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకుని మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాల్లో కూడా ఆయన జయంతి వేడుకలను ఎంతో ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్ఆర్ గ్రంథాలయంలో మరి ఇక్కడ లైబ్రరీ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మన పాఠకులందరినీ కూడా కలుపుకుని ఈరోజు ఎస్ఆర్ రంగనాథన్ గారి యొక్క జయంతి వేడుకలు నిర్వహించుకోవడం
గారు మొదటి కెరియర్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, ఎంఏ మ్యాథమెటిక్స్ చేశాడు. చేసిన తర్వాత మెడ్రాస్ యూనివర్సిటీలో 1922లో ప్రారంభమైంది కెరీర్. 23లో ఒక ఆల్జీబ్రా బుక్ కోసం కొన్ని క్లారిఫికేషన్స్ ఆ బుక్ చదవాలనే సంకల్పంతో మెడ్రాస్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఆల్జీబ్రా బుక్ ట్రేస్ చేయడానికి 4 గంటలు పట్టింది. కారణం ఏంటంటే అప్పుడు ఆ క్లాసిఫికేషన్ కానీ క్యాటలాగ్ కానీ లేదు. ఆయన చాలా బాధపడ్డాడు. 4 గంటలు అంటే గంటకి 60 నిమిషాలు, 60 × 4 అంటే ఎన్ని నిమిషాలు? 240 నిమిషాలు వేస్ట్ అయిపోయింది. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ విధంగా వృధా అయిపోతే రేపు యువతికి ఏ విధంగా మనం చక్కటి అవకాశం ఎలా ఇవ్వగలం అని ఆలోచించి మన్నాడు వైస్ ఛాన్సలర్ని కలిసి ఈ విషయం చెప్పాడు. చాలా బాధగా ఉందండి, నాకు 4 గంటలు వేస్ట్ చేయండి. వైస్ ఛాన్సలర్ ఏం చేశాయంటే, మీరు రేపు కలపడండి అన్నాడు. మన్నాడు ఉదయం మళ్ళీ రంగనాథన్ గారు వైస్ ఛాన్సలర్ని కలిశాడు. కలిసిన తర్వాత మేము బాగా పరిశీలించామండి, మొత్తం యూనివర్సిటీ ఒకే రిజల్యూషన్ అడాప్ట్ చేసింది. లండన్లో ఈ కోర్సు ఉంది, అప్పుడు ఇండియాలో లేదు ఈ కోర్సు, లైబ్రరీ సైన్స్ కోర్సు లేదు, లండన్లో ఉంది. మొత్తం యూనివర్సిటీ మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తుంది. అక్కడ 2-3 నెలలు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి ఈ కోర్సు మీరు స్టార్ట్ చేయాలి అని వైస్ ఛాన్సలర్ గారు చెప్పడం. ఈయన చాలా ఆందోళన పడ్డాడు. నేను బేసికల్గా నేను మ్యాథమెటిక్స్ టీచర్ని, ఈ గ్రంథాలు ఈ శూన్యంలోకి ఎలా ప్రవేశించాలి అని చెప్పడం జరిగింది. తర్వాత ఆయన లండన్ వెళ్ళి 3 నెలల కోర్సు కాదు, 320 గ్రంథాలయాలు పరిశీలించి పరిశోధించి ఆయన అద్భుతమైన గ్రంథాన్ని రామామృత రంగనాథన్ ఆయన పూర్తి పేరు. ఆయన 1892 ఇదే రోజున ఆయన జన్మించడం జరిగింది. రామామృత అయ్యంగారు తండ్రి గారు తల్లి గారు సీతాలక్ష్మి గారు దంపతులు జన్మించారు. నిరాడంబర జీవి. ఈయన చేసినటువంటి ప్రయోగాలు చాలా గొప్ప ప్రయోగాలు. పంచ సూత్రాలను తయారు చేశారు. ఆ గ్రంథాలయాలకి క్యాటలాగింగ్ విధానం ఉండాలి, అట్లాగే గ్రంథాలయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి అని చాలా ఉద్యమాన్ని చేపట్టి మంచి కార్యక్రమాలు చేశారు. మద్రాసు లైబ్రరీలో మొదటిసారిగా 1924లో గ్రంథాలయ పాలకుడుగా మొదటిసారిగా ఆయన అందులో పదవి చేపట్టారు. తర్వాత కాశీ బెనారస్ యూనివర్సిటీలో కూడా ఆయన గ్రంథాలయ పాలకుడుగా పనిచేశారు. గ్రంథాలయ పాలకులకు ఒక ప్రత్యేకతను కల్పించి వారు ఆ కాలేజీ స్థాయిలో, యూనివర్సిటీ స్థాయిలో వారు లెక్చరర్స్, ప్రొఫెసర్తో సమానమైన స్థాయిని తీసుకొచ్చి ఈ గ్రంథాలయాలకు ఒక మంచి వెలుగును తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎస్ఆర్ రంగనాథన్ గారు. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని గ్రంథాలయ పాలకుల దినోత్సవం మన వేమారులోని వైఎస్ఆర్ ప్రథమ శాఖ గ్రంథాలయం వేమారులో జరగడం. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలోనూ సుఖంలోనూ జెండా మోసే కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు కొండంత అండగా ఉంటుందని టీడీపీ భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దులరాము, చెల్లబోయిన గోవింద్ అన్నారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆదేశాల మేరకు క్లస్టర్లు, కో క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీల సమావేశాన్ని బుధవారం పట్టణ టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. రాము, గోవిందబాబు మాట్లాడుతూ పార్టీ జెండాను భుజాన మోసి త్యాగాలు చేసే కార్యకర్తలే టీడీపీకి ప్రాణమని, వారే నిజమైన కార్యకర్తలని అన్నారు. కార్యకర్తలు కష్టమైనా నష్టమైనా నాయకుడి వెన్నంటే నడుస్తారని, అటువంటి కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందన్నారు. గొడ్డలి పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు. రాష్ట మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, మాజీ కౌన్సిలర్ మైలాబత్తుల ఐజాక్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న మంచి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే గొడ్డల పార్టీ కుట్రలను ప్రజలే అడ్డుకుంటారన్నారు. మంచి కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో మెంటే గోపి, ఎండీ షాబు, నేదునూరి గంగాధర తిలక్, చెరుకు తిరుపతిరావు, ఎలమంచిలి శ్రీను, మాదాసు కనకదుర్గ, ఎండీ ఫిరోజ్, కోండ్రు శ్రీనివాస్, గొంతిన శ్రీనివాస్, పి ప్రసాద్, కొప్పతి నాగబాబు, గంధం రాధా, అంబళ్ల జోగీశ్వరి, కొత్తపల్లి అప్పలరాజు, నారాయణస్వామి, హైమావతి, మల్లిపూడి సత్యనారాయణ, నల్లం గంగాధర్, ద్వారపుడి ఆంజనేయులు, విజ్రోతి రాఘవులు, సుబ్బరాజు, సత్య, క్లస్టర్లు, కో క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. దానికి సచివాలయ సిబ్బందితో కలిసి మన బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాటర్ లో నమోదు అనేది వెరిఫికేషన్ చేయడం జరిగింది. అందులో ఒక్కొక్క బూత్ లో 100 మంది, ఒక్కొక్క బూత్ వచ్చేటప్పటికి 50 మంది లేరు. అది కూడా వాళ్ళు ఎందుకు లేరు ఏంటి అనేది కూడా ఒకసారి వాళ్ళు ఏమైనా చనిపోయిన వాళ్ళ, ఏమైనా ఊరే లేరా, లేకపోతే వాళ్ళ ఓట్లు పోయినాయి అనేది కూడా
క్లియర్ గా చెప్పమని చెప్పి మనకి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా కూడా టైం ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా కూడా స్థానికంగా ఉన్న బూత్ ఇన్ఛార్జీలు, అయితే బూత్ ఇన్ఛార్జీలతో పాటు అక్కడ దేవస్థాన డైరెక్టర్లు గాని, మార్కెట్ డైరెక్టర్లు గాని, కార్పొరేషన్ చైర్మన్లు గాని, నామినేటీ పదవి తీసుకున్న వాళ్ళు, పార్టీ పదవి తీసుకున్న వార్డు అధ్యక్ష కార్యదర్శులు, కర్షర్లో యూనిట్లు, టిఎస్ఎస్ తో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యి ఇందులో ఎవరు ఓటు ఎందుకు అక్కడ లేరు, ఉన్నారా లేరా ఇవన్నీ తెలియపరిచి ఈ నెలాఖరికి మనం ఇవ్వాల్సిన అవసరం కూడా మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. డోర్ టు డోర్ కూడా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం మనం చేపడతాం జరిగింది. జూలై 27వ తారీఖుని 27వ తారీఖుని పక్కవారి పాలనలో మన తోట సీతారామలక్ష్మి గారు, ఎమ్మెల్యే గారు అంజబాబు గారు, వెంటే పాస్టర్ గారు, కోల నాగేశ్వరరావు గారు, అండర్సింగ్ గారు, మెరుగా నారాయణమ్మ గారు, యువత బాధలో ఉన్న పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరు, యూనిట్ స్థాయిలో, కష్ట స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి బూత్ లో కూడా ఎంతో కష్టపడి ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి వాటర్ ని కలిసి ఏంటి 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఇంకా మీకు ఏంటి వాటర్ సదుపాయం ఎలా ఉంది, కరెంట్ ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి అన్ని అడిగి తెలుసుకుని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి నమోదు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి కూడా ప్రజలు ఎంతో స్పందన తెలియపడుతున్నారు. వాళ్ళకి లేనంటే ఏమంటే చెప్తున్నారు. పరిపాలన మట్టికి చాలా బాగుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో మేము అడుగు రోడ్డు మీద పెడితే చాలా భయం వేసింది. గోతులు రోడ్లతోనే తెల్లారులు ఎగితే ఏ పథకం ఉంటుందో ఏ పథకం ఊడిపోతుందో తెలియదు. మా ఇంట్లో మేము కాపురం చేస్తామా లేదా పక్కింటికి వెళ్ళి చేయమంటాడా జగన్మోహన్ రెడ్డి, ఏ రకంగా తను జీవోలు పాస్ చేస్తారో తెలియదు. తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి చేస్తమే కాకుండా సంక్షేమాలు కూడా మా ఇంటికి తీసుకొస్తున్నారు. ఇది చాలా బాగుంది. ఏదైనా సరే 15-20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తూ కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా చూసి ఏదో ఉద్యోగాల దాంట్లో నారా లోకేష్ గారు ఏదో అవినీతి చేశారని చెప్పి రోలే గారు అనగా, కొడాల నాని గారు అనగా, పేర్ల నాని గారు అనగా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంట చూసుకుని కారుపోతలు పోతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఏ రోజున ఏ సమయంలో ప్రజలకు ఏ గవర్నమెంట్ కావాలో ఎంచుకుంటారు. ఆ రోజుకి నీ తండ్రి పాలన చూసి 2014 నుంచి 19 దాకా నువ్వు చేసిన పాదయాత్రలో నువ్వేదైతే ముద్దులు పెట్టి గుద్దులు గుద్దే విధంగా నీ పాలన ఉంటుంది అనుకోలేదు. ముద్దులు పెడుతున్నావు కదా, ఏదో మాత్రం మాకు సేవ చేస్తానికి వచ్చావని అనుకున్నారు. తర్వాత నువ్వు గుద్దులు ఈ రోజుకి కూడా గాయాల ప్రజలకు మారలేదు. అది మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పనిచేస్తున్నారు. ఇవాళ నీ మాయమాటలే స్థితిలో లేరు. ఏదో 5 సంవత్సరాలు నువ్వు అన్ని విధాలుగా అన్ని రంగాల ప్రజలు నువ్వు ఇబ్బంది పెట్టావో వాళ్ళందరూ దానికి ఫలితంగానే నీకు 151కి 5 తీసేసి 11 ఇచ్చిన కారణం అదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. ఇవాళ నీ మాటలన్నీ మళ్ళీ నీకు అధికారులు ఇస్తారు కదా అనుకుంటే నీ వెనకాల తిరిగే నీ బడా సోటా నాయుడు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరొకసారి తప్పులో అడిగేస్తారు. ఎందుకంటే ప్రజలు ఎవరు చెప్పినా వింటారు. అది వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేస్తున్నారని. కాబట్టి నువ్వు మట్టికి వాస్తవాలు చెప్పు. లోకేష్ గారు ఉద్యోగాలకి అవినీతి చేశారని అంటే తీసుకున్న టీచర్ ఉద్యోగాలు తీసుకున్న వాళ్ళకి తెలియదా, ఉద్యోగాలు రానంటే వాళ్ళకి తెలియదా, ఏదో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఆ సంకల్పంతోనే ఇటు సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నారు, ఐటీ రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి కంపెనీని తీసుకొచ్చి నిరంతరం కూడా ఆయన ఫ్యామిలీ మధ్యలో ఉండకుండా ఇతర దేశాలు వెళ్ళి ప్రతి ఒక్క కంపెనీలు వచ్చే విధంగా లోకేష్ గారు కష్టపడుతున్నారు. మన కొడుకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి నిజంగా ఆయనకి ఇచ్చిన మంత్రి పదవి డిప్యూటీ సీఎం కి సరైన న్యాయం చేస్తున్నారు. ప్రతి 50 అడుగుల్లో కూడా రోడ్లు వేసి మరి అందరికీ కూడా రహదారులు అనేది ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రతి విషయంలో కూడా పోలవరం కానీ అమరావతి కానీ అభివృద్ధి చేయాలి. ఏదైనా అలాగే సంక్షేమాన్ని కూడా ఏది కూడా తప్పకూడదని చెప్పి ప్రతి నెల 4,000 రూపాయలు ఇస్తున్నారు వృద్ధాక్షంలో ఉన్న వాళ్ళకి. అలాగే 6,000 రూపాయలు మేము వికలాంగులకు ఇస్తున్నారు. కిడ్నీ పేషెంట్కి 10,000 ఇస్తున్నారు. పూర్తిగా మంచం మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నారు. రేషన్ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చే రేషన్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి 15 రోజులు రేషన్ ఇస్తున్నారు. 3 నెలలకోసారి ఊరంతా పెన్షన్ వచ్చి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మహిళలు బయటకు వెళ్ళాలంటే ఆర్టీసీ సదుపాయం కలిగజేస్తున్నారు. ఏ విషయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకుంటున్నారు. ఇంత చక్కమైన పాలన భారతదేశంలో ఒక కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి తప్ప ఎటువంటి తప్పుడు ప్రచారాలు చేయకు. నీకు చేతనైతే నువ్వు అలా చూస్తూ ఉండు. పాలన ఎలా చేస్తున్నారో నేర్చుకో. 20 సంవత్సరాల తర్వాత భగవంతుడు సలగా చూసి ఆ ఈశ్వరాల్లో యేసు అనుగ్రహం అంటే నువ్వు అప్పుడు బయటికి రా తప్ప ప్రజల భవిష్యత్తుతో ఆడిపోద్దు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆడిపోద్దు, పిల్లల జీవితాలు పాడు చేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చేసాం. ఆ సంక్రమణ ప్రజలతో కలిసి మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసాం. ఆ యొక్క కార్యక్రమం మనం మళ్ళీ 15వ తారీఖు 31వ తారీఖు కూడా వరకు ఏ ఓట్లు అయితే మళ్ళీ రెండోసారి ఎంటర్ అయినాయా లేకపోతే ఎక్కడన్నా
సంవత్సర పాలనలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమంలో కూడా మన భీమవరపట్నం తెలుగుదేశం పార్టీ తరఫున డోర్ టు డోర్ కార్యక్రమం కూడా విజయవంతంగా చేస్తున్నాం. అందులో భాగంగానే కొన్ని క్లస్టర్లలో యొక్క బూతులు కూడా పూర్తవడం జరిగింది. ముందుగా మన 4వ క్లస్టర్ యూనిట్ లో 18 యూనిట్ లో 120 బూత్ అయిందని శుభ్రంగా నిజంగా ఆ యొక్క బూత్ లో కార్యక్రమాన్ని ముందుగా త్వరగా పూర్తి చేసినందుకు హైమావతి గారికి అభినందన తెలియజేస్తున్నాం. అలాగే దాంతో పాటు కూడా అలాగే సబీనా గారు కూడా ఆ బూత్ లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళని కూడా మేము అభినందిస్తున్నాం. ప్రతి కష్టంలో ఎవరైతే ఏ బూత్ లో ముందుగా చేసిన వారందరినీ కూడా మేము ప్రతి నెల కూడా ఇప్పుడు ఈ ఒక్కరిని మేము సన్మానించుకోవడం అభినందించడం జరుగుతుంది. ప్రతి కష్టంలో యూనిట్లతో కలిసి ఈ యొక్క పూర్తి ఇన్ఛార్జీలు ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ఈ శుభసందర్భంగా తెలియజేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమం దాదాపు 1,50,000 ఈ 2 సంవత్సరాల్లో మనం ఆ సంక్షేమానికి మనం చూడటం జరిగింది. 1,50,000 కోట్లు చూడటం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి ఒక పక్క నుంచి రాజధాని సర్వవ్యాప్తంగా పూర్తవుతుంది. దాంట్లో ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు దాదాపు 80% పైన పోలవరం ప్రాజెక్టు పక్క నుంచి పనులు పెట్టేస్తున్నారు. దానివల్ల రైతాంగానికి మళ్ళీ బాగుంది కానీ ఎంతో అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సాకచక్యంగా చక్కగా చేస్తున్నారు. మేము మహిళలకు అడుగుతున్నాము, సంక్షేమ పథకాలు మీకు బాగా అందుతున్నాయా అందరికీ అడిగితే చాలా బాగా ఉన్నాము. ఇదే కుటుంబంలోకి వచ్చాక ఆ సంక్షేమ పథకాలు చంద్రబాబు సూపర్ సిక్స్గా చేసేవారు, సూపర్ నీట్గా చేసి చెప్తున్నారు. ఎందుకంటే తల్లికి వాళ్ళని ఎంతమందికి ఇవ్వాలంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. అలాంటి పూట వేయకుండానే పొద్దున్నే వచ్చి మన సచివాలయ సిబ్బంది కానీ మన నాయకులు కానీ అందరూ కూడా చక్కగా పెన్షన్ అందించడం జరుగుతుంది అన్నారు. అలాగే రేషన్ కార్డు రోడ్డు దగ్గర తెచ్చుకున్న వాళ్ళు అలాగమ్మ షాప్లో ఇస్తున్నారు చక్కగా చెప్పుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే చెప్పుకుంటూ వస్తున్నారు. పెళ్లి కోటికి మళ్ళీ రావాలని చెప్తున్నారు. అలాగే అమరావతి సరైన సౌకర్యాలు గొడవలు కూడా బాగుందని చెప్తున్నారు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఉందని చెప్తున్నారు. అలాగే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి స్థానిక ఎలక్షన్ మన అసెంబ్లీ ఎలక్షన్స్ ఎలా గెలిపించుకున్నామో అలాగే స్థానిక ఎలక్షన్ కూడా కలిసికట్టుగా ఉండి మనం గెలిపించుకోవాలి. ఇంట్లో ఉన్న సందర్భం ఏ క్షణాన లేదు. వచ్చిన 2 సంవత్సరాలు కూడా ప్రజల్లోనే ఉండి ప్రతిరోజు ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు పెద్ద దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరించే దిశగానే మనం ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా డోర్ టు డోర్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ప్రతి వార్డులో బూత్లను కూడా అందరూ నాయకులు సక్సెస్ఫుల్గా అవి అమలుపరచడం జరుగుతుంది. వాళ్ళు ముందుకు వెళ్తుంటే కూడా మాకు చాలా గర్వంగా మేము వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నింటినీ కూడా వాళ్ళు మెచ్చుకొని మళ్ళీ ఇలాంటి ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరు వాళ్ళు మేము అందరం మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయడం నేటి తరానికి అత్యంత అవసరమని ప్రజాపిత ఈశ్వరయ్య బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం భీమవరం శాఖ నిర్వాహకులు రేవతి అన్నారు. ప్రజాపిత ఈశ్వరయ్య బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం భీమవరం శాఖ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం భీమవరం ఆర్టీసీ డిపోలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేవతి మాట్లాడుతూ యువత భవిష్యత్తును సమాజ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడానికి సమిష్టి కృషి ఏకైక మార్గమన్నారు. ఆర్టీసీ ప్రాంతీయ అధికారి గిరిధర్ కుమార్, కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. యువత జీవితాలను ఛిద్రం చేస్తున్న ఈ మాదక ద్రవ్యాలకు అందరూ దూరంగా ఉండాలన్నారు. ఇక్కడికి రావటం జరిగింది. బ్రహ్మకుమారి సంస్థ మహిళల చేత నిర్వహించబడుతున్నటువంటి అంతర్జాతీయ ఏకైక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని మీకు తెలియచేస్తూ ప్రపంచ శాంతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి విద్యాలయం మా బ్రహ్మకుమారిస్. ప్రతిరోజు ప్రశాంత జీవితం కోసం, జీవితంలో ఒత్తిడి లేకుండా మనం జీవితంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలనే విషయాలు రాజయోగ జీవన శైలి ద్వారా మేము తెలియజేస్తూ ఉంటాము. ఈరోజు సమాజ పరిస్థితులు చూసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో టెన్షన్స్, డిప్రెషన్స్ చాలా పెరిగిపోయినాయి. ఈ ఆర్టీసీ ముఖ్యంగా బస్సులో ఇంకెక్కువ ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుండి మీకు ఇంకెక్కువ టెన్షన్ పెరిగి ఉండొచ్చు. రష్ కూడా కంట్రోల్లో ఉండట్లేదు ఈ రోజుల్లో. ఎక్కే మాకే టెన్షన్ వస్తుందంటే ఉన్న మీకు ఎంత టెన్షన్ ఉంటుందో మాకు అర్థమవుతూ ఉంటుంది. చాలా సమస్యల్లో ప్రతి మనిషి
జీవితంలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి అనేది తెలియచేయటం కోసం మీ మధ్యకి మేము విచ్చేసాము. ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉంది అంటే ఇది ఆధునిక యుగం అంటారు కదా, వేగం వేదంగా మారిపోయింది. మనిషి జీవితం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఫాస్ట్ గా తినాలి, ఫాస్ట్ గా లేవాలి, ఫాస్ట్ గా పడుకోవాలి, ఫాస్ట్ గా పని చేయాలి, ఫాస్ట్ 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 అంటూ మనసు యొక్క వేగం కూడా ఫాస్ట్ అయిపోయింది. ఆలోచనల వేగం కూడా పెరిగింది. దానివల్ల మానసిక శక్తిని మనం కోల్పోతున్నాము. అతి వేగం ప్రమాదకరం అని మీ బస్సుల మీద అన్నిటి మీద ఉంటుంది. దేనికైనా స్పీడ్ లిమిట్ ఉండాలంటారు. అలాగే మనసుకి కూడా స్పీడ్ లిమిట్ అవసరం. ఇప్పుడు ఒక బస్సు మీరు నడపాలి అంటే స్పీడ్ లిమిట్ ని మెయింటైన్ చేస్తారు. ఎక్కువ స్పీడ్ ఉండకూడదు, తక్కువ స్పీడ్ ఉండకూడదు, బ్యాలెన్స్ తో మీరు నడిపిస్తారు. అలాగే మన జీవితంలో కూడా మన మనసు యొక్క వేగాన్ని మనం బ్యాలెన్స్ చేయగలగాలి. ఈరోజు మనసు వేగం అదుపు తప్పింది. మనసు మన మాట వినట్లేదు. మన కంట్రోల్లో ఉందా? మనసు మన కంట్రోల్లో ఉండట్లేదు. ఏవేవో ఆలోచనలు ఆలోచించేస్తూ ఉంటాం. ప్లాన్స్ ఎక్కువ, ప్రాక్టికల్స్ తక్కువ. మనకి అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం, ఇలా సంపాదించేద్దాం, ఇలా ఉద్యోగాలు ఇచ్చేద్దాం, ఏవేవో ఆలోచిస్తారు. కెరియర్ గురించి ఆలోచించడం మంచిది, కానీ అతి ఆలోచనలు మన మానసిక శక్తిని తగ్గిస్తున్నాయి. మనం ఈ వ్యసనముక్త సమాజాన్ని నిర్మించటం కోసం మన భారత ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ముందుకొచ్చింది. నార్కోటిక్స్ అని, మిషన్ స్పందన్ అని, వికసిత్ భారత్ అని, ఇలాంటి ఎన్నో సంస్థలు ఈ నషాముక్త అభియాన్లో పాల్గొన్నాయి. వీరందరి సంయుక్త ఆధ్వర్యంలో మన బ్రహ్మకుమారీస్కి మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు ప్రాధాన్యతనిస్తూ బ్రహ్మకుమారీస్ చేసే నిస్వార్థమైన సేవల్ని గుర్తిస్తూ వారు మొన్న ఆగస్టు 2వ తేదీన నషాముక్త అభియాన్ ప్రాజెక్టుని వర్చువల్ గా లాంచింగ్ చేసి, మీరు బ్రహ్మకుమారీలు దీని యొక్క ప్రచారం అందరికీ చేసి సమాజాన్ని మార్చమని ప్రోత్సహించారు. పాలసీ అనండి, స్టేట్ గవర్నమెంట్ అనండి, సెంట్రల్ గవర్నమెంట్ అనండి, మనందరికీ బ్రహ్మకుమారీస్ అనే సంస్థ మీద, ఆర్గనైజేషన్ మీద, వారు చేసే కార్యక్రమాల మీద మనందరికీ ఇష్టమైన ఒక చక్కటి పద్ధతి, జీవన శైలి, ఏ విధంగా మనుగడ సాగించాలి మానవుడు అనే దానికి నిదర్శనం బ్రహ్మకుమారీసే. వారు అంతటి బృహత్ కార్యక్రమాన్ని, మానవుడు ఎలా మనుగడ సాగించాలి ఈ ప్రపంచంలో అనే దానికి నిదర్శనం వాళ్ళు. మరి ఆ ఆర్గనైజేషన్ ఆ కార్యక్రమంలో ముందుకు వెళ్ళటం, అదే ప్రక్రియలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రస్తుతం సమాజం ఎటువైపు మళ్ళుతుంది, దాన్ని ఆ విధంగా మత్తు పదార్థాలకి ఏ విధంగా యూత్ ఆకర్షింపులు అవుతున్నారు, వారిలో మార్పు రావాలి అనేది వీళ్ళు ఈ కార్యక్రమం సందర్భంగా దాదాపు 10 కోట్ల మంది వాళ్ళలో మార్పు తీసుకురావాలి అనేది లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్యం దిశలో ప్రయాణిస్తున్నారు. ముందుగా బ్రహ్మకుమారీస్కి ఆర్టీసీ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన రంగసాయి గారికి ఆర్టీసీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బ్రహ్మకుమారీస్ వైద్య విభాగం వారిచే నాసాముక్త్ భారత్ అభ్యాస్ మరియు మిషన్ స్పందన వికసిత భారతదేశంలో ఈ విధంగా చేయడం అనేది, వికసిత భారత దేశాన్ని సాధించడంలో వీరు చేస్తున్న ప్రక్రియ కార్యక్రమం అనేది ప్రపంచంలో, మన ఇండియాలోనే ముందడుగు అని చెప్పొచ్చు. అసలు ప్రపంచంలోనే ముందడుగన్నా ఆశ్చర్యపోవడానికి. అటువంటి మానవతా విలువలు, మానవ శైలిని ఎలా సక్రమంగా ఏ పద్ధతిలో వెళ్ళాలి అనేది అందరినీ తెలియజేస్తున్నారు. చాలా గమ్ముని అలవాటు అయిపోతుంది. మంచి గమ్ముని అలవాటు కాదు. స్నేహాలతోటి మంచి స్నేహం ఉంది, చెడ్డ స్నేహం ఉంది. చెడ్డ స్నేహం, చెడ్డ మాటలు గమ్ముని వింటారు, మరి మంచి మాటలు వినే స్నేహితులు మాత్రం అంటారు. ఏదో పలికేవాడిని చాలా మంది ద్వేషిస్తూ ఉంటారు. అలా కాకుండా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మధ్య డ్రగ్స్ అలవాటుతో చాలా కుటుంబాలు, ఎక్కలేని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ప్రతి చోట కూడా జరుగుతుంటే 100 మందిలో 40 మంది ఈ వ్యసన పరులు అయిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే
మత్తుకు అలవాటు పడి బాడీ అంతా పక్క వెళ్ళిపోతుంది. దాని మీద మనందరం కూడా నాశనం అయిపోతుంది. మీ యొక్క కుటుంబంలో ఒక్కడు చెడ్డ పని చేస్తే ఈ మత్తు పదార్థాలకి కుటుంబం 50 మంది కూడా అవమానం పొందుతూ ఉంటారు. మరి తాత్కాలికమైన క్షణికమైనటువంటి ఒక సరదాగా ఏర్పాటైన ఈ మత్తు పదార్థాలు జీవితాన్ని నాశనం చేసేస్తాయి. దానికోసం ప్రధానమంత్రి మోదీ గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు 10 కోట్ల మందితోటి ఈ వ్యసనం విముక్తి కార్యక్రమం ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించడం మరి ముఖ్యంగా భీమవరం శాఖ రాజయోగిని మాత శ్రీమతి రేవతి అక్కయ్య గారు ఈ కార్యక్రమాన్ని మరి భుజం మీద వేసుకుని వాడలా ఇప్పటికీ ఒక 30-40 చోట్ల ఆవిడ ఇలా గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ దగ్గర చెప్పి ఆవిడే వచ్చి స్వయంగా కనుక్కుని ఈ కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. బ్రహ్మకుమారి అంతా కలిసి మన యూనియన్ మహిళలంతా కలిసి ప్రతి చోటకి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళి చెప్తారంటే ఏం లేదు, మనం బాగుంటే మన ఆరోగ్యం బాగుంటే మన కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది ఉద్దేశం మీద అదే నినాదంతో ఇప్పుడు కాసేపు ప్రకటనలు.